వరుసగా ఉంచి గద్దిస్తున్నాను అంటాడనమాట. అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర లెక్క ఉందన్నమాట. అవన్నీ వరుసలో పెడతారంట. ఇగో ఇలా చేసావు, ఇలా ఉన్నావు, నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ, నువ్వు మార్చుకోలేదు. గద్దిస్తారంట దేవుడు. కింద ఉన్నాడు చూడండి, దేవుణ్ణి మరిచివారులారా. అమ్మా అయ్యా జాతకండి, దేవుణ్ణి మరిచిపోతున్నారంట. మీకు జాతకం మాట్లాడుతారండి. మీరు టీవీ చూస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? పని చేస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? మాట్లాడుతున్నాం వ్యవహరిస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? దేవుడు మర్చిపోతే పిచ్చి అని చూస్తాం, దేవుని మర్చిపోతే పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తాం, దేవుని మర్చిపోతే నోరు పరేసుకుంటాం. మనకి ఆదివారము 9కి 9:30 సంఘం, 9:30 ఓహో ఏసున్నాడు కదా మర్చిపోయాం. లేదా రోగం వచ్చిందనుకోండి, ఓహో ఏసున్నాడు కదా మనకి హెల్ప్ చేయడానికి సాయం చేయడానికి పనుడు, మర్చిపోయాం. అప్పుడు మాత్రమే గుర్తొస్తుందా? దేవుని మర్చిపోరారా, దేవుని మర్చిపోరారా. ఏమన్నా చూడండి, దీన్ని యోచించండి, ఆలోచించుకోండి. ఆలోచించుకోండి అన్నాడంటే టైం ఇస్తున్నట్లు లెక్క, అవకాశం ఇస్తున్నట్లు లెక్క. అమ్మా అయ్యా జాతకండి, అవకాశం ఇస్తున్నాడంటే నువ్వు చేసే పనులు ఆమోదించినట్లు కాదు. అవకాశం ఇస్తున్నాడంటే నీ జీవితాన్ని ఆమోదించినట్లు కాదు. మరొక అవకాశం ఇచ్చాడు. సరే చేసావు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, మార్చుకో, సరి చేసుకో, తప్పుదిద్దుకో. ఏమన్నా చూడండి, లేకపోతే నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించేవారు లేరు. అమ్మా అయ్యా, దేవుడు శిక్షిస్తే ఎవ్వరూ తప్పించలేరు. ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు, ఏం చేసినా తప్పించుకోలేరు. దేవుడు మనల్ని శిక్షించాలంటే పైనుంచి అగ్ని రావాల్సిన లేదు. మీకు చాలాసార్లు చెప్పిన నాకు గుర్తు, దేవుడు నిజంగా మనల్ని శిక్షించాలి, క్రమశిక్షణలో పెట్టాలని అనుకోండి, మన బుర్రలో ఒక చిన్న నరం మెలికి పెడితే చాలు. చిన్న నరం మెలికి పెడితే జీవితాంతం మంచాన్ని అతుక్కుని పడుకుంటాం, కాళ్ళు చేతులు కూడా లేవలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు పని చేయలేక మీ కోడలో అల్లుడో అసహించుకోవడము, మనవడో మనవరాలు దగ్గర రాకపోవడము, నీ భార్య దగ్గర రాకపోవడం, పిల్లల దగ్గర రాకపోవడం, అరే బరువు అయిపోవడం. నువ్వు ఎలా ఉంటుంది తెలుసు జీవితం? ఆయన శిక్షించాలి అనుకుంటే పెద్ద పని కాదు ఆయన, ఒక చిన్నది. కానీ ఆలోచించుకోండి, సమయం ఇస్తా ఉన్నాడు. మరి ఈ సమయాన్ని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి కదా. ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇచ్చిన ఈ సమయాన్ని మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగి విడిచిపెట్టాలి కదా. ఏమన్నా చూడండి, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచువాడు,